అందరికీ నమస్కారం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీ యోగా వాస్తు హౌస్ ప్లాను కన్స్ట్రక్షన్ అండి. ఈరోజు 20 ఫీట్లు వెడల్పు, 50 ఫీట్లు పొడవు, ఈస్ట్ ఫేస్ అండి. డబుల్ బెడ్రూము, కిచెను, హాలు, పూజ రూము, సిట్అవుటు, పార్కింగ్, పోతే సెప్టీ ట్యాంక్ ఎక్కడ తీసుకోవాలి, వాటర్ బోరు ఎక్కడ వేసుకోవాలి, సంపు అంటే వాటర్ స్టోరేజ్ ట్యాంకు ఎక్కడ వేసుకోవాలి, ఇవన్నీ వాస్తు ప్రకారం ఏ విధంగా చేసుకోవాలి. చాలామంది తెలియక సెప్టిక్ ట్యాంకులు పూర్తి ఆగ్నేయంలో వేసుకుంటుంటారు. అట్లా కూడా వేసుకోకూడదండి. అది ఎలానో మీకు పూర్తిగా పిల్లర్లు ఏ విధంగా తీసుకోవాలనేది కూడా పూర్తిగా నేను చెప్తాను మీకు. ఇంకా ఎవరికైనా మీకు పర్సనల్గా ప్లాన్ కావాలంటే చిన్నదాని నుంచి పెద్దదాని వరకు అండి, ఎలాంటి ప్లాన్ అయినా సరే, గ్రౌండ్ ఫ్లోర్ కానీ, G+1 కానీ, 2 కానీ, డూప్లెక్స్ కానీ, ఏదైనా సరే పర్సనల్గా చేసిస్తాం. దానికి ఫీజు తీసుకుంటామండి. వాస్తు అనేది ఇంపార్టెంట్ ఉంటుందండి మా దగ్గర. 1% కూడా మైనస్ చేయకుండా చేస్తాము. ఒకవేళ అది మైనస్ అవుతుంటే కూడా మరి ఈ విధంగా వస్తుందండి, మరి ఓకేనా, మరి 10%, 20% ఇట్లా మైనస్ వచ్చేది కూడా మీకు ఒకవేళ అంటే ఇండ్లు స్థలం అడ్జస్ట్మెంట్ కాకపోతే కూడా అది చెప్పే చేస్తాం. లేకపోతే మేమైతే చెయ్యం అది. ఇంకా ఎవరికైనా బాగాలేకపోతే అంటే పాత ఇల్లు ఉన్న వాళ్ళు వాస్తు బాగాలేక ఇబ్బంది పడుతుంటే కూడా మమ్మల్ని మా కాంటాక్ట్కు మాకు ఫోన్ చేసి మాట్లాడొచ్చండి. వచ్చి మేము వాస్తు కూడా చూస్తాం, ఫీజు తీసుకుంటాం. ఇంకా ఎవరైనా హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కూడా వాళ్ళు లేక బయట ఉండి ఇబ్బంది పడుతుంటే కూడా మేము SFT మెటీరియల్ కాంట్రాక్ట్ తీసుకొని కూడా మేము ఇల్లు కట్టేయడం జరుగుతుందండి. మంచి క్వాలిటీతోటి మీకు అగ్రిమెంట్ చేసి కట్టిస్తాం. ఓకే, ప్లాన్ స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ వచ్చేసి మనకు ఈ ఇంటికి ఏ వైపు ఎంత స్థలం వదిలిపెట్టుకునేది. సౌత్ వైపు అయితే మనం క్లోజ్ చేసామండి. సౌత్ వైపు ఎండింగ్ కూడా, పడమర వైపు 1.5 ఫీట్లు, ఉత్తరం వైపు 2 ఫీట్లు, తూర్పు వైపు 2 ఫీట్లు ఓపెన్ వదులుకుంటామండి. అంటే 2 ఫీట్లు అంటే 12 ఫీట్లు పార్కింగ్ వస్తుంది. 10 ఫీట్లు మెట్లు తీసుకుంటే 2 ఫీట్లు, ఇది ఇంపార్టెంట్ వస్తుందండి. ఈ 2 ఫీట్లు అనేది ఇంపార్టెంట్ వస్తుంది. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చిన్న గేట్ అనేది ఒకటి 2 ఫీట్ల గేట్ అనేది పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి మెయిన్ గేట్ వచ్చేసి 8 ఫీట్లు మెయిన్ గేట్ ఒకటి పెట్టుకోండి. ఇక్కడ మనకు పార్కింగ్ వచ్చేసి 12 ఫీట్లు తూర్పు పరమడ, ఉత్తర దక్షిణం 11 ఫీట్లు వస్తుందండి. అయితే మెట్లు వచ్చేసి తూర్పు పరమల్లో ఈ విధంగా ఈ కార్నల్ మెట్ అనేది ఒక మెట్టు తీసుకొని ఈ విధంగా కార్నల్ మెట్ అనేది ఇక్కడనే కార్నల్ మెట్ అనేది తీసుకొని ఇట్లా 10 ఫీట్లు పడమడకు 10 ఫీట్లు, మళ్ళీ తూర్పుకి వచ్చేసి ఉత్తరానికి వెళ్ళిపోతాం. వాస్తుకు కూడా ఎలాంటి తప్పు ఉండదు. ఈ మెట్ల ముందు 2 ఫీట్లు మనకు ఓపెన్ ఉంటుందండి. మెట్లు ఈ విధంగా వస్తుంది. ఒకవేళ మెట్ల కింద టాయిలెట్ పెట్టుకోవాలి అని చెప్పి అనుకున్నప్పుడు పెట్టుకుంటే ఏమవుద్దంటే ఆగ్నేయం పెరుగుతుంటుంది. ఇల్లు వచ్చేసి దానికి మినిమం ఒక 20% వాస్తు అనేది మైనస్ అవుద్దండి. ఏం కాదు అనుకుంటే పెట్టుకోండి. మేమైతే పెట్టుకోమని చెప్పాము మెట్ల కింద. అయితే ఇక్కడ పిల్లర్ తీసుకున్నప్పుడు ఏమవుద్దంటే ఈ గ్రిల్ అనేది ఇది మొత్తం ఇక్కడ మీరు ఒకవేళ మెట్ల కింద టాయిలెట్ పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ పిల్లర్ వస్తుందండి. మనకు ఇక్కడ పిల్లర్ వస్తుంది. వచ్చినప్పుడు ఈ పిల్లర్కి వచ్చేసి ఈ బీమ్ కూడా ఇది కూడా మొత్తం పూర్తిగా అటాచ్ చేసుకుంటే మీరు కింద కనుక అప్పుడు టాయిలెట్ పెట్టుకుంటే ఇల్లు అనేది ఆగ్నేయం పెరగకుండా స్క్వేర్లో కరెక్ట్ ఉంటుంది. ఆ విధంగా చేసుకుంటే మెట్ల కింద టాయిలెట్ పెట్టుకోండి, ఏం తప్పలేదు. ఇది ఫస్ట్ వచ్చేసి సిట్అవుట్ అండి. మెయిన్ డోర్ వచ్చేసి 3 ఫీట్ల వెడల్పుతోటి 6 ఫీట్ల 11 ఇంచులు పెట్టుకోండి. చాలామంది తెలియక 6, 8 ఇట్లా పెడుతుంటారండి. అట్లా పెట్టొద్దు. సింహద్వారం అనేది ఒంటరిగా ఉంటేనే దానికి బలం ఎక్కువ ఉంటుంది. దానికి సైడ్కి అద్దాలు అవి ఇవి అనేది పెడితే అది సింహద్వారం కిందికి రాదండి. కాబట్టి సింహద్వారం అనేది సింగిల్గానే ఇట్లా పెట్టుకుంటే బాగుంటుంది. విండో ఇక్కడ పెట్టుకోండి. D అంటే డోర్ అండి, V అంటే వెంటిలేటరు, W అంటే కిటికీ. సిట్అవుట్ వచ్చేసి మీకు 10 ఫీట్లు తూర్పు పరమడ, ఉత్తర దక్షిణం 8 ఫీట్లు వస్తుంది. బాగా వస్తుందండి. మీరు ఇక్కడ డోర్ పెట్టుకుంటేనేమో ఏదైనా బిజినెస్ పరంగా ఉన్న వాళ్ళు ఇక్కడ డోర్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ మీకు సిట్అవుట్లో ఒక చైర్ వేసుకున్న వాళ్ళతో మాట్లాడి మీ బిజినెస్ ఏమైనా ఫైల్స్ ఉన్నా కూడా ఇక్కడ పెట్టుకుంటే ఇక్కడ ఏదైనా ఏ కార్యక్రమం కానీ మంచి కార్యక్రమం ఇక్కడ కూర్చొని మాట్లాడితే చాలా అద్భుతంగా అది ముందుకు అయితే వెళ్తుందండి. కాబట్టి ఇక్కడ డోర్ పెట్టుకోండి. లేదు మాకు అవసరం లేదని చెప్పి అనుకున్నప్పుడు RC చేసుకోండి. అందుకే 2-in-1 పెట్టానండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఉత్తర వైపు కాంపౌండ్ వాళ్ళ నుంచి ఇక్కడ డోర్ అనేది ఒకటి తీసుకుంటాం. ఒక డోర్ ఫ్రేమ్ అండి. డోర్ తీసుకోండి. హాల్లోకి ఒక డోర్ పెట్టుకోవాలి. ఇక్కడ విండో తీసుకోండి. టీవీ పాయింట్లు అయితే ఉత్తరానికి, లేదు ఒకవేళ సిట్అవుట్కి డోర్ పెట్టుకుంటామంటే ఇటు తూర్పు వైపుకి టీవీ పాయింట్ పెట్టుకోండి. ఇక్కడ పెట్టుకున్నా సరిపోతుందండి. మనకు టీవీ 6 ఫీట్లు పోతే 4 ఫీట్లు అంటే 50 ఇంచుల టీవీ అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇబ్బంది ఏమి ఉండదు. హాల్ వచ్చేసి మీకు 10 ఫీట్లు తూర్పు పరమడ, ఉత్తర దక్షిణం 16 ఫీట్లు వస్తుందండి. హాల్ కూడా బాగానే వస్తుంది.
ఇక హాల్లో డైనింగ్ సెట్టింగ్ అనేది ఈ ఏరియాలో చేసుకోండి. ఇక్కడ సోఫా సెట్ అనేది ఇక్కడ వేసుకుంటే మీకు బాగానే ఉంటుంది, అడ్జస్ట్ అవుద్ది, బాగా ఉంటుందండి. ఈ కిచెన్ వచ్చేసి మనకు పూర్తిగా 10 ఫీట్లు 8 ఫీట్లు వస్తుందండి. 10 ఫీట్లు 8 ఫీట్లు వస్తే దానిలోనే పూజ రూమ్ వచ్చేసి మీది భాగంలో కండి 4x4 పూజ రూమ్ వచ్చేసి 4x4 ఇక్కడ డోర్ వచ్చేసి మధ్యలో డోర్ అనేది పెట్టుకోండి. లేదు కటన్ చేసుకుంటామంటే కూడా కటన్ కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, ఆర్సీ చేసుకొని. ఇక కిచెన్ వచ్చేసి మీకు తూర్పు పరమడ 6 ఫీట్లు, ఉత్తర దక్షిణం 8 ఫీట్లు. కిచెన్ చాలా ఫ్రీగా వస్తుందండి, ఎలాంటి ఇబ్బంది లేదు. నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి 9 ఫీట్లు ఉత్తర దక్షిణం, 14 ఫీట్లు తూర్పు పరమడ వస్తుందండి. అయితే మీరు ఈ బెడ్రూమ్ డోర్లు వచ్చేసి 2.5 ఫీట్లు ప్రేమలు పెట్టుకుంటే బాగుంటుందండి. ఎందుకంటే 9 ఫీట్లు అంటే 6.5 ఫీట్లు బెడ్, 2.5 ఫీట్లు మనకు ఏదైతే ఇది ప్రేమ ఉంటుందో 9 ఫీట్లు కరెక్ట్ సరిపోతుంది. అప్పుడు డోర్లో కూడా బెడ్లు అనేది పడకుండా బాగుంటుంది. ఇక మీరు బీరువా కానీ ఇవన్నీ పడమట గోడకే సెల్ఫ్లు కానీ ఇవన్నీ చేసుకోవాలి. పడమట గోడకు చేసుకుంటే బాగుంటుందండి. లేకపోతే ఇటు దక్షిణం గోడకు చేసిరంటే అప్పుడు బెడ్ వేసుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. లేదు ఏం కాదండి మేము ఎక్కడనే చేసుకుంటాము అని చెప్పి అనుకున్నప్పుడు దక్షిణ వైపుకి బెడ్ వచ్చేసి తూర్పు పరమడ వేసుకుంటే బాగుంటుందండి. తూర్పు తల పెట్టుకోవచ్చు, దక్షిణానికి పెట్టుకోవచ్చు. కాబట్టి ఆ విధంగా చేసుకోండి బెడ్రూమ్. ఈ బెడ్రూమ్కి వచ్చేసి ఇటు విండో వచ్చేసి ఇక్కడ వస్తుందండి పరమడ వైపు. ఇక్కడ వరకు మీరు ఇక్కడ 4x4 విండో పెట్టుకుంటే మీకు అప్పుడు ఎంత 5 ఫీట్లు ఉంటుంది. 5 ఫీట్లు ఉంటే ఈ 5 ఫీట్లు 3 ఫీట్లు అంటే 2 ఫీట్లు సెల్ఫ్లు వస్తాయి. పోతే నెక్స్ట్ ఈ గోడకు కూడా చేసుకోవచ్చు, అండి తప్పేం లేదు. ఈ బెడ్రూమ్కి వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేసి 3.5 5.5 ఇక్కడ వస్తుందండి. ఈ డోర్ ఏదైతే మనం 5.5 ఫీట్లు తూర్పు పరమడ, ఉత్తర దక్షిణంలో 3.5 ఫీట్లు టాయిలెట్ వస్తుంది. ఈ డోర్ వచ్చేసి 5.5 ఫీట్లు అంటే మీది వైపుకి 3 ఫీట్లు వదిలేసి ఇక్కడ డోర్ పెట్టుకోవాలి. ఎందుకంటే పూర్తిగా ఇక్కడ మీదికి పెట్టేసారంటే ఈ బీరువాల లేకి ఇక్కడ అనేది ఈ డోరు ఎదురుగా బీరువాలు అవి పడతాయి. కాబట్టి పడకుండా మీరు డోర్ అనేది ఇక్కడ పెట్టుకుంటే అప్పుడు ఈ డోర్ ఏదైతే వస్తుందో ఈ మధ్యలో వే అనేది ఓపెన్గా ఉంచుకుంటే అటువైపు సెల్ఫ్లు పోతే అప్పుడు మీకు దేంట్లో కూడా డోర్లో ఏది కూడా పడకుండా బాగుంటుంది. బెడ్ కూడా కింది భాగంలో వేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి ఉత్తర దక్షిణం 7 ఫీట్లు, తూర్పు పరమడ 8.5. ఈ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వస్తుందండి. అటాచ్డ్ 3.5 5.5 సేమ్ వస్తుంది, అటాచ్డ్ వస్తుంది. ఈ బెడ్రూమ్కు విండో ఇక్కడ. పోతే ఈ ఇంటికి పిల్లర్లు వచ్చేసి అవుట్ సైడ్ అండి. మీకు పొడవు వెడల్పు కూడా ఇప్పటి వరకు నేను చెప్పిన కొలతలన్నీ కూడా లోపల కొలతలన్నీ అండి. గోడ మందాలు తీసేసి చూడండి, అది కూడా చెప్తా. 9 ఫీట్లు ఈ బెడ్రూము, 7 ఫీట్లు ఈ బెడ్రూమ్, 16 ఫీట్లు ఈ 2 ఫీట్లు ఈ వరుస అండి 18, 2 ఫీట్లు గోడలు 20. పొడవులో వచ్చేసి 12 ఫీట్లు పార్కింగ్, 10 ఫీట్లు సిట్అవుట్, 22 10 ఫీట్ల హాలు, 32 14 బెడ్రూమ్, 32 46 ఫీటున్నర వెనక వైపు పడమడ వైపు వస్తుంది, 47.5 2.5 ఫీట్లు గోడలు, 50 ఫీట్లు. పిల్లర్లు వచ్చేసి అవుట్ సైడే తీసుకోవాలి. అవుట్ సైడ్ మీకు ఇప్పుడు ఏంటంటే 2 ఫీట్లు 4 ఇంచులు, లోపల వచ్చి 17 ఫీట్లు 8 ఇంచులు ఉంటుందండి. ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ విధంగా పిల్లర్లు వచ్చేసి 1 2 3 4 5 10 పిల్లర్లు తీసుకోండి. 10 పిల్లర్లు తీసుకుంటే చాలా బాగుంటుందండి. అవుట్ సైడ్ పిల్లర్లు అనేది తీసుకుంటే బాగుంటుందండి. ఇక్కడ కూడా ఇక్కడ పిల్లరు అంటే మనకు 10 పిల్లర్లు వస్తున్నాయి. మెట్లు వచ్చేసి ఈ విధంగా వస్తాయి కదా. అయితే సెఫ్టీ ట్యాంక్ వచ్చేసి పూర్తి ఆగ్నేయం లేయొద్దండి. ఇప్పుడు మనకు సపోజ్ 20 ఫీట్లు వెడల్పు అంటే 10 ఫీట్లు మనం 10 ఫీట్ల మధ్యలో అంటే సొగభాగం చేస్తే 10 ఫీట్లు ఆగ్నేయం వస్తే 10 ఫీట్లు ఈశాన్యం అవుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే మీరు దక్షిణం గోడ నుండి ఒక 3 ఫీట్లు వదిలేసి 4 ఫీట్లు వెడల్పుతోటి తూర్పు పరమడలో ఒక 8 ఫీట్లు సెఫ్టీ ట్యాంక్ చేసుకోండి. అప్పుడు వాస్తుకు కూడా కరెక్ట్ ఉంటుందండి. ఈ బోర్ వచ్చేసి ఈ 2 ఫీట్లు వరసందులో వేసుకుంటే జాగ్రత్తగా ఈ వరసందులో వేసుకోండి. అది జాగ్రత్తగా అంటే ఈ 2 ఫీట్లు ఇది లోపల గోడ లోపల కదండి. ఇటు ఉత్తరం వైపు ఫీటు, ఇటు మన ఇంటి ఈ పిల్లర్లో కూడా పడకుండా ఇటు ఫీటు వదిలేసి మధ్యలో బోర్ అనేది వేసుకోండి. ఈ వాటర్ సంపు వచ్చేసి ఈ 2 ఫీట్లు డోర్ 3 ఫీట్లు 5, ఈ గోడ ఒకటి 6 ఫీట్లు పోతే ఇక్కడ 4 ఫీట్లు వెడల్పుతోటి
మీరు ఒక 9 ఫీట్ల పొడవులో 6 ఫీట్ల లోతుతోటి సంప్ అనేది చేసుకుంటే చాలా బాగుంటుందండి. సుమారు ఈ ఇంటి ఖర్చు కూడా చెప్తానండి. ఖర్చు కూడా చెప్తా. సంప్ అనేది ఈ విధంగా వేసుకోండి, వాటర్ సంపు. ఈ ఇంటికి ఖర్చు కూడా జాగ్రత్తగా చేసుకోగలిగితే 17,50,000 వరకు ఖర్చు వస్తుందండి. మీకు ఫ్యూచర్లో మీద కట్టుకున్నా కూడా ఇదంతా బాల్కనీ వస్తుంది, చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకోండి. మనం ఫస్ట్ చెప్పిన విధంగా మీకు ఎవరికైనా పర్సనల్గా ప్లాన్ కావాలన్నా మమ్మల్ని అప్రోచ్ కావచ్చండి. మా వాట్సాప్ నెంబర్ ఇదే 9640456333. ఈ నెంబర్కి మీకు వాస్తు కూడా ఏదన్నా ఉన్నా కూడా, లేకపోతే మెటీరియల్ కాంటాక్ట్ ఏదైనా ఉన్నా కూడా, ఏది కానీ 100% కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఉంటుంది. వాస్తు చెప్పినా కూడా 100% మైనస్ అనేది 1% కూడా ఉండదండి. 100% బాగుంటుంది. సక్సెస్ కూడా అవుతారు మీరు. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఓకే, థ్యాంక్ యూ.